చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సోదర సమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోస్న గారికి, ఒక రకంగా లేడీ టైగర్ నక్షత్రం. థ్యాంక్ యూ అమ్మ. వారందరికీ నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. వేదిక ముందున్న 83 నుంచి జెండా మోస్తున్న పెద్దవాళ్ళందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. వారందరినీ గౌరవించాల్సుకోవాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం నుంచి వచ్చాం. అలాగే ఇక్కడ ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నేను కూడా మీలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఏదైతే ఉద్యోగం చేస్తా ఉన్నారో, నేను ఏదైతే చేశానో, ఇదంతా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పుణ్యం. ఇది ఆయన వేసిన రోడ్ మ్యాప్. ఈ రోజున మీరు ఇక్కడి నుంచి ఉన్నాను, మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారు 20-40 ఏళ్ళకి 30 సంవత్సరాలు ముందు చూపుగా ఆలోచించే నాయకుడు రావాలి ఇక్కడికి. అది అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం నా గురించి నేను 2 నిమిషాలు చెప్పుకుంటాను. నేను 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఉదయగిరి మెట్ట ప్రాంతం మాది. వరికుంటపాడు మండలం, ఎర్రవరెడ్డిపల్లి సొంత గ్రామం. 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి రాకముందు దాదాపుగా 6 నెలలు మేము సర్వే చేయించుకొని ఇక్కడున్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఇచ్చాక కొన్ని ప్రాజెక్ట్స్ రూపకల్పన చేసుకొని మా ఉదయగిరి ఎమ్మెల్యే 4 తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి సుస్వాగతం. వారిని వేదిక మీదగా ఆహ్వానిస్తాను. అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖరన్న సతీమణి శాంతమ్మ కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తాను. దాదాపుగా ఒక 6 నెలలు సర్వే చేయించుకున్న తర్వాత సమస్యల మీద స్పష్టమైన అవగాహన వచ్చాక కొన్ని కార్యక్రమాలు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం దాదాపుగా 29,000 మందిని ట్రీట్ చేయడం జరిగింది 8 మండలాల్లో, ఉదయగిరి నియోజకవర్గాల్లో. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ క్లోజ్ చేసిన అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. అలాగే పెళ్లి కానుక అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవ్వచ్చు, రకరకాల ప్రాజెక్ట్స్ తోటి నేను దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 1,00,000 మందికి పైగా కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో. మనం అందరం తలా ఒక చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, ఎంతో మంది మిత్రులు ఉన్నారు, ఎంతో మంది పెద్దవారు ఉన్నారు. వారందరి సహకారంతో రాబోయే 5 ఏళ్లలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను దీవిస్తారని, ఆశీర్వదిస్తారని, అఖండ మెజారిటీగా గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. 1,00,000 మందికి పైగా కలిశాను. అలాగే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే, ఇంతకుముందు ఇన్ఛార్జిగా చేసిన తెలుగుదేశం పార్టీ బొలినేని రామారావు గారి ఆశీస్సులతోటి, అలాగే ఖమ్మం విజయరామరెడ్డి గారి ఆశీస్సులు, మాజీ జడ్పీ చైర్మన్ చించల్ బాబు యాదవ్ గారి ఆశీస్సులు, ఎంతో మంది వైసీపీ సీనియర్ నాయకులు
టీడీపీకి రావడం జరిగింది. వాళ్ళందరి సహకారంతో మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఎంతో మంది పెద్దలు మాట్లాడారు, చాలా సమస్యల గురించి మాట్లాడారు. నేను ఎక్కువసేపు టైం తీసుకోదలుచుకోలేదు. ఇక్కడికి మన సమావేశమైన సందర్భం మీరు మాకు హెల్ప్ చేయాలని ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో కానీ, కందుకూరులో కానీ, మిగతా ఏడు నియోజకవర్గాల్లో దయచేసి కొంత టైం మాకు స్పెండ్ చేయండి. మీకు వీలైనప్పుడు మీరు ఏదో ఒక పోలింగ్ బూత్ లో ఉన్నా ఉంటారు. ఆ పోలింగ్ బూత్ కన్వీనర్లు కానీ, లేకపోతే ఆ గ్రామ స్థాయి నాయకులను కానీ ఒక్కసారి పలకరించండి. ఏం జరుగుతా ఉంది గ్రామాల్లో, మన పరిస్థితి ఎలా ఉంది, ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ, మైనారిటీ సోదరులు కానీ చేంజ్ ఎలా ఉంది, వాళ్ళని మనం ఎలా కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటా దయచేసి హెల్ప్ చేయండి. దాదాపుగా ఒక 2 వారాల ముందు మీరు అక్కడ కానీ మన కాన్స్టిట్యున్సీకి రాగలిగితే మేము అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మాతో పాటు ఒక అడుగు వేయండి, మాకు సపోర్ట్ చేయండి అని విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మైనారిటీ సోదరులు అవ్వచ్చు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు అవ్వచ్చు, మనం ఎన్ని కాలనీలు వీలైనంత వరకు తిరిగితే మనకు అంత ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఎలక్షన్ ఎవరు ఈజీగా తీసుకోమాకండి. మనం కష్టపడాలి, కష్టపడితేనే మంచి మెజారిటీ వస్తుంది, ముందుకు వెళ్ళగలం. మనం జస్ట్ ఒకసారి రిక్వెస్ట్ చేసి లేదంటే పాంప్లెట్ ఇచ్చి ఓటు వేయమంటే వేసే పరిస్థితి లేదు. మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 పథకాలు ఆడపడుచులకి ఎలా సపోర్ట్ చేయబోతా ఉన్నాయి అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మా 8 మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు వారి ఆదాయం ఇక్కడ ఉంది, సంపాదన ఇక్కడ ఉంది, ఆదాయం ఇక్కడ ఉంది, విపరీతమైన డిఫరెన్స్ తోటి వాళ్ళు ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా అవస్థ పడతా ఉన్నారు. వారిని అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ గెలవాలి ఈసారి. బాబు గారు ముఖ్యమంత్రి అయి తీరాలి. యువతకి ఉద్యోగాలు రావాలంటే దాదాపుగా 50,000 మంది పైచులకు ఖాళీగా ఉన్నారు 8 మండలాల్లో. ఒకసారి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మీరు మన శ్రమ మనం పడదాం. మీరు గత 5 ఏళ్లుగా టీవీ ఛానల్స్ లో ఎన్నోసార్లు ఆవేశపడి ఉంటారు, ఎన్నోసార్లు బాధపడుంటారు. మన తెలుగుదేశం పార్టీకి అవమానం జరిగింది కానీ, మన కుటుంబాలకు అవమానం జరిగినప్పుడు కానీ టైం వచ్చింది, కసిగా ముందుకెళ్దాం. ఇంకొక 30 రోజుల పేరు కానీ టైం స్పెండ్ చేయగలిగితే మా ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ఇతర నియోజకవర్గాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంతసేపు ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.